హలో కావ్య గారు. హలో అండి. సో చెప్పండి మేడం, వాట్ ఇన్‌స్పైర్ యూ టు స్టార్ట్ ఏ ఓన్ క్లోతింగ్ బ్రాండ్? అంటే నేనేం చెప్తా అంటే ఇన్‌స్పైర్ యూ అనే దానికంటే యాక్చువల్‌గా నేను అవ్వాలనుకునేదంటే ఐ వాంట్ టు బికమ్ ఎ ఫ్యాషన్ డిజైనర్. ఓకే. సో ఆబ్వియస్లీ ఒక సక్సెస్‌ఫుల్ ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి అంటే 100% బిజినెస్ స్టార్ట్ చేయాలి. హ్మ్. సో ఇన్స్పిరేషనల్ అంటే నాకు నేనే ఇన్స్పిరేషనల్ తప్ప నాకెవరైతే ఇన్స్పిరేషన్ లేరు. ఓకే. లైక్ ఈ జర్నీ అంతా ఎప్పుడు స్టార్ట్ అయింది మేడం? అంటే మీరు ఎప్పుడు డిసైడ్ అయ్యారు ఇట్లా ఓన్‌గా పెట్టాలి క్లోతింగ్ బ్రాండ్? ఇదంతా ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయింది? యాక్చువల్‌గా నాకు బిజినెస్‌లో జీరో నాలెడ్జ్. నాకసలు నాలెడ్జే లేదు. ఫ్యాషన్ ఫీల్డ్‌లో అయితే ఐ హావ్ ద నాలెడ్జ్. అండ్ 2021లో నేను కాలేజ్ స్టార్ట్ చేసి ఐ యూజ్డ్ టు స్టడీ. ఆఫ్టర్ దట్ ఒక కమర్షియల్ బ్రాండ్‌లో వర్క్ చేశాను. ఒక కంపెనీ ఫోటోగ్రఫీ అండ్ బిజినెస్ స్టూడియోకి సీఈఓగా వర్క్ చేసి చాలా సెలబ్రిటీస్ చేశాను బ్యాక్ ఎండ్‌లో. ఓకే. సో ఆఫ్టర్ దట్ నేను అనుకున్నాను నేను బ్యాక్ ఎండ్‌లో ఎంతమంది హీరోయిన్స్‌కి, ఎంతమంది హీరోస్‌కి డిజైనింగ్ చేసినా నా నేమ్ బయటికి రాదు. సో ఐ నీడ్ టు కమ్ అవుట్ రైట్. నేను బయటికి రావాలి కాబట్టి సో నా ఓన్‌గా నేను బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాను. ఓకే. లైక్ ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం? ఈ అక్టోబర్‌కి 3 ఇయర్స్ అవుతుంది. ఈ అక్టోబర్‌కి 3 ఇయర్స్. ఓకే. హౌ ఇట్ వాస్ గోయింగ్ మేడం? వెరీ నైస్, వెరీ నైస్. ఓకే. ఇంప్రూవ్‌మెంట్ బాగుంది. ఓకే. ఆల్రెడీ మార్కెట్‌లో చాలా క్లోతింగ్ బ్రాండ్స్ ఉన్నాయి గదా! సో వాటికి వీటికి మీకు డిఫరెన్స్ ఏంటి? అండ్ మీరు ఏ గ్యాప్‌ని ఫిల్ చేస్తున్నారు? సో గ్యాప్ ఫిల్లింగ్ అనేది ఫ్యాషన్‌లో ఉండదు. ఎందుకంటే ఫ్యాషన్ లైక్ ఒక సముద్రం. సముద్రంలో గ్యాప్ ఎక్కడ ఉండదు కదా! అట్లే ఫ్యాషన్‌లో కూడా ఎక్కడ గ్యాప్ ఉండదనమాట. సో డిఫరెన్సెస్ అంటే ఏందంటే కమర్షియల్ ఈజ్ డిఫరెంట్, బొటిక్ ఈజ్ డిఫరెంట్, టైలర్ షాప్ ఈజ్ డిఫరెంట్, డిజైనర్ స్టూడియో ఈజ్ డిఫరెంట్. సో నాకు డిజైనర్ స్టూడియో ఉంది. అండ్ నా డిజైనర్ స్టూడియో ఏందంటే ఒక్కొక్క ఫ్యాషన్ డిజైనర్ యొక్క డిజైనర్ స్టూడియో ఒక్కొక్క డిఫరెన్సెస్ ఉంటుందనమాట. సో వాళ్ళ యూనిక్ స్టైల్, వాళ్ళ వే అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. ఒక్కొక్కరు ఒకలాగా క్రియేట్ చేస్తారు వాళ్ళ ఓన్ డిజైనర్ స్టూడియోని. ఓకే. లైక్ అంటే మీ దగ్గర మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారా మేడం? అంటే మీరు డిజైన్ ఇస్తారా? నో. 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 నాకు డిఫరెంట్ సిటీస్ దగ్గర నుంచి వెండర్స్ ఉన్నారు, మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు. ఓకే. ఇప్పుడు నా దగ్గర జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంది. ఎగ్జాంపుల్ మల్మల్ కాటన్ ఉంది. వాటెవర్ నా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్ అన్నీ మీకు బయట ఎక్కడ దొరకవు. ఓకే. నా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేపిస్తాను అంటే క్యాడ్‌లో డిజైనింగ్ ప్రింట్స్ చేపిస్తాను. చేపించిన తర్వాత నేను అది మ్యానుఫ్యాక్చరింగ్‌కి పంపించేసేసి నా ఓన్ ప్రింట్స్ నేను తీసుకుంటాననమాట. ఇప్పుడు నా ఓన్ ప్రింట్స్ ఎక్కడైనా మీకు బయట ఎక్కడ దొరకవు. నా ఛాలెంజింగ్ ఏందంటే క్లయింట్స్‌తో ఇదే అనమాట. నా ప్రింట్ మీకు ఎక్కడ దొరకదు. ఇన్ కేస్ మీకు దొరికిందనుకోండి నేను ఆ టాన్ గిఫ్ట్‌గా ఇస్తాను. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఆ వెండర్‌తో మాది రిలేషన్ కట్ అవుతుంది. ఓకే. సో మీరు అది పెట్టుకున్నారు ఇంకా. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. అంటే మీ దగ్గర యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయని చెప్తున్నారు. హ్మ్. ఓకే. సో